తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం భేటీ అయింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నది కేబినెట్. ప్రధానంగా ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగుల డిఏలు, ఇతర సమస్యలపై నివేదికలో అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. రాజీవ్ యువ వికాసంపై చర్చించి కార్యాచరణను కూడా ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల జారీపై చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలు, వానాకాలంలో పంటల సాగు సన్నద్ధతపై కేబినెట్లో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం భేటీ అయింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నది కేబినెట్. ప్రధానంగా ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల డిఏలు, ఇతర సమస్యలపై నివేదికలోని అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. రాజీవ్ యువ వికాసంపై చర్చించి కార్యాచరణను కూడా ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల జారీపై చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలు, వానాకాలంలో పంటల సాగు సన్నద్ధతపై కేబినెట్లో చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు అందిస్తారు. వేణు, తెలంగాణలో కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. పూర్తి సమాచారం ఏంటి? పైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించేందుకు కేబినెట్ పలు కీలక అంశాలను కూడా ఎజెండాగా చేర్చినటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పుడు వర్షాకాలంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులు, అలాగే ఏ పంటలు సాగు చేయాలి, ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలి, ఏంటి, అలాగే వివిధ జలాశయాల్లో ఎంత మేర వాటర్ అనేది మనకు అందుబాటులోకి వస్తుంది ఏంటి అనే దానిపైన కూడా ఈ వర్షాకాల ఏదైతే ఈ సాగు సన్నద్ధ పైన కూడా ప్రధానంగా చర్చించబోతుంది కేబినెట్. ఇక మరోవైపు ఏదైతే జూన్ 2 నుండి రాజీవ్ యువ వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంది. అయితే ఇందులో ఏదైతే సిబిల్కి సంబంధించి ఒక సమస్య ఉత్పన్నమైంది. దానివల్ల చాలామందికి కూడా లోన్లు రానటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దానిపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అనే దానిపైన ఒక నిర్ణయం తీసుకొని ఇక రాజీవ్ యువ వికాసం జూన్ 2 నుండే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాల వల్ల అది ఇప్పటికే ఆ పథకం ప్రారంభం కావాల్సిన కానీ వాయిదా పడింది. అయితే ఈ నేపథ్యంలో సిబిల్ స్కోర్ సమస్యకు సాంకేతికంగా ఏ విధంగా అధిగమించాలి ఏంటి, దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే దానిపైన ఈరోజు కేబినెట్లో చర్చించనున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి చూసుకుంటే ప్రతి నియోజకవర్గానికి 3,500, మరోవైపు ఏదైతే అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి
వారు ఉన్నారో వారికి 1000 అదనంగా అలాంటి నియోజకవర్గాల్లో అదనంగా 1000 ఇల్లు నిర్మించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే ఇప్పటికే ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరికైతే ఇల్లు లేనటువంటి వారు ఉన్నారో వారినే ప్రథమంగా గుర్తించి వారికి అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్లపై ఇప్పటికే ఎవరెవరైతే ఎంపిక చేశారో వారికి కొంత డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి మొదటి దఫాగా 3500 ఇళ్లను కేటాయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హుల జాబితాను ప్రిపేర్ చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక మరోవైపు తెలంగాణలో రేషన్ కార్డులను కూడా జారీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అందుకు సంబంధించి ప్రక్రియ కూడా ప్రజాపాలనలో అప్లికేషన్లు తీసుకున్నారు. ఇక మరోవైపు కొంతమంది మీ సేవలో కూడా అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో వాటిపై చర్చించి ఎంత మేర ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ రేషన్ కార్డు అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోబోతుంది కేబినెట్. ఈ అంశంపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇక మరోవైపు ప్రధాన సమస్య ఏదైతే ఉద్యోగులు ఉన్నారో వారు దాదాపు మాకు 4 నుండి 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, మా ఉద్యోగుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి పరిష్కరించాలి అని చెప్పి ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలందరూ కూడా ఇటు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అయితే ప్రభుత్వం కూడా స్పందించి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. నిజంగా ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా మనం పరిష్కరించవచ్చు, ఇందులో ఆర్థికపరమైనటువంటి అంశాలు ఉన్నాయి, కొన్ని ఆర్థికపరం కానటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిపై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే ఒక నివేదిక రెడీ చేసుకుంది. ఏదైతే రెడీ చేసుకున్నటువంటి నివేదిక ఉందో ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో ఈ ఉద్యోగుల సమస్యలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. కనీసం ఒక్క డిఏనైనా ఇవ్వాలని చెప్పి ఇటు ఉద్యోగ సంఘాలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక దీనిపై కూడా ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది, కానీ ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో ఒక డిఏ పై ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇక మరోవైపు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి చూసుకుంటే ఇప్పటికే ఎన్డీఎస్ఏ తన నివేదిక సమర్పించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి, పూర్తిగా నివేదిక. మరోవైపు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఒక నివేదిక సబ్మిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కాళేశ్వరం 7వ బ్లాక్కు సంబంధించి కొంతమంది ఇంజనీర్లు ఏదైతే అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ విధంగా జరిగింది అని చెప్పి కూడా విజిలెన్స్ ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చి అందుకు సంబంధించినటువంటి సాంకేతిక ఆధారాలతో సహా విజిలెన్స్ తన నివేదిక సమర్పించింది. ముఖ్యంగా ఏదైతే విజిలెన్స్ సమర్పించినటువంటి నివేదికలో పలువురు ఇంజనీర్లపై వేటు పడాల్సినటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పి కూడా అందుకు గల కారణాలను కూడా ఇటు విజిలెన్స్ తన నివేదికలో ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఇంజనీర్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనే చర్చ కూడా ఈరోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ఒక నిర్ణయం తీసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి నుండి కూడా కాంగ్రెస్ ఏదైతే ఈ ఎత్తిపోతల పథకం సంబంధించి అవినీతికి పాల్పడింది గత ప్రభుత్వం అని చెప్పి చెప్తూ వస్తుంది. అందుకు సంబంధించి ఇప్పటికే ఒకవైపు ఎన్డీఎస్ఏ నివేదిక తెప్పించుకుంది, మరోవైపు విజిలెన్స్ నివేదిక తెప్పించుకుంది. ఇక వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి కూడా ఈరోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది. రైట్, థ్యాంక్ యూ వేణు. రైట్, థ్యాంక్ యూ వేణు.